గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ సీతారామ కుటీరం. ఎలా ఉన్నారు అందరూ? సో నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా గైస్, మల్లె చెట్టులోనే బచ్చల కూర తీగ అల్లుకుంది అని. సో ఆ తీగని మొత్తం మేము తీసేసామన్నమాట. అంటే ఆకులు అవన్నీ ఎక్స్ట్రా ప్లాంట్స్ అన్ని తీసేసి ఒక ప్లాంట్ ఒకటే పెట్టాము. సో ఇప్పుడు మేము ఈ బచ్చల కూరతో వెరైటీ రెసిపీస్ చేసుకుంటున్నాము. సో మీకు ఏమైనా రెసిపీస్ తెలిస్తే మాత్రం కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్ మేమైతే ఈ బచ్చల కూరతో పప్పు ఇంకా బజ్జీలు అయితే మస్తుంటాయి గైస్. మీరు ట్రై చేయాలనుకుంటే మీరు కూడా ట్రై చేసేయండి బచ్చల కూర బజ్జీలు. ఇది తీగ బచ్చలు గైస్. నేను నిన్న మొన్ననే ఒకటి తెలుసుకున్న, బచ్చల కూరలో కూడా చాలా ఉంటాయంట. తీగ బచ్చలి, ఎర్ర బచ్చలి, చెట్టు బచ్చలి. సో మీకు ఆ బచ్చల కూరలు అన్ని చెట్లు కనిపించాలి అంటే చూడాలి అని అనుకుంటే మాత్రం మాకు వీడియోలో కమెంట్ చేసేయండి. ఎందుకంటే మా ఇంట్లో అన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి మేము చూపిస్తాము. బాయ్ గైస్.